ప్రైజ్ ద లార్డ్. ప్రభుయేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో మిమ్మను ఆహ్వానిస్తున్నాం. ఈ దినము అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము మొదటి 9 వచనాలను మనము ధ్యానించుకుందాం. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతిని. శరీర సంబంధులైన మనుషులే అనియు, క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చెను. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మును పెంచితిని గాని అన్నముతో మిమ్మును పెంచలేదు. మీరింకను శరీర సంబంధులై ఉండుట వలన ఇప్పుడును మీరు బలహీనులై ఉన్నారు కారా? మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకొనుచున్నవారు కారా? ఒకడు నేను పౌలు వాడను, మరి ఒకడు నేను అపోల్లో వాడను అని చెప్పునప్పుడు మీరు ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు కారా? అపోల్లో ఎవడు? పౌలు ఎవడు? పరిచారకులే కదా. ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించితిరి. నేను నాటి తిని, అపోల్లో నీళ్లు పోసెను. వృద్ధి కలుగ చేసిన వాడు దేవుడే. కాబట్టి వృద్ధి కలుగ చేయు దేవునితోనే గాని నాటువారితోనైనను నీళ్లు పోయువారితోనైనను ఏమీ లేదు. నాటువాడును నీళ్లు పోయువాడును ఒక్కటే. ప్రతి వాడు తాను చేసిన కష్టము కొలది జీతము పుచ్చుకొనును. మేము దేవుని జత పనివారమై ఉన్నాము. మీరు దేవుని కృపా వ్యవసాయమును, దేవుని గృహమునై ఉన్నారు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈ వాక్య భాగములో మనుషుల జీవితములో కలహమును అనేక విధాలుగా పనిచేస్తూ విభేద అభిప్రాయాలతో జీవిస్తున్న వారికి సరిచేయడానికి అపోస్తలుడైన పౌలు ఈ వాక్య భాగాన్ని తెలియచేస్తా ఉన్నాడు. ఆత్మ సంబంధమైన మనుషులు, ప్రకృతి సంబంధమైన మనుషులు, 2 రకాల మనుషులు ఉన్నారని ఆయన మరొకసారి విశ్లేషిస్తున్నాడు. ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లుగా నేను మీతో మాట్లాడలేకపోతిని అంటున్నాడు. శరీర సంబంధులైన మనుషులే అనియు, క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చాను. ఆత్మ సంబంధమైన మనుషులంటే పరిపక్వత కలిగిన వారు, పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడుతున్నవారు. వారు ఎవరి గురించి ఎవరు చాడీలు చెప్పుకోరు. కలహము కానీ సమస్యలు కానీ వారు చేసేవారుగా ఉండరు. అలా చేస్తున్నారంటే వారు శరీర సంబంధులు శరీరం మీద మనసు ఉంచుతారు. శరీర సంబంధమైన జీవితాలు జీవిస్తూ ఉంటారు. అపోస్తలుడు పౌలు అంటున్నాడు, అలాంటి వారు పసిబిడ్డలు, చిన్న పిల్లల లాంటి స్వభావము. రకరకాల విధాలుగా క్షణానికి వారు సమస్యలు కొన్ని తెచ్చిపెడుతూ ఉంటారు. కనుక మీరు క్రీస్తునందు పసిబిడ్డలే అని మీతో మాట్లాడుతున్నాను. మీరు పరిపక్వత చెందినటువంటి క్రైస్తులు కారు, కానీ ఇంకా పసిపిల్లలుగానే మీరు బ్రతుకుతున్నారు అని అపోస్తలుడైన పౌలు ఒక చక్కని మర్మముతో కూడిన విషయం చెప్తూ, అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మును పెంచితిని గాని అన్నముతో మిమ్మును పెంచలేదు. మీరు ఇంకనూ శరీర సంబంధులై ఉండుట వలన ఇప్పుడును మీరు బలహీనులై ఉన్నారు కారా? ఒక వ్యక్తి ఆత్మీయంగా బలము పొందడానికైతే ఆహారము తినాలి. రక్షణ విషయంలో పాలు తాగుతున్నారు. దేవుడు దీవిస్తాడంటే హల్లెలూయా. దేవుడు మనను ఏదో కృప చూపిస్తాడంటే హల్లెలూయా. అంటే ఏది కూడా ప్రారంభంలో ఒక విశ్వాసికి ఏదైతే
జీవితం గురించి చెప్తారు. ఆ బోధనే ఈరోజు ప్రజలు అంగీకరిస్తున్నారే కానీ పరిపక్వత అయినటువంటి ఆహారము, అన్నము అనగా లోతైన దేవుని యొక్క వాక్యమును ప్రజలు ఈరోజు ఇంకా తిని జీర్ణించుకోలేకపోతున్నారు. అలా గనుక ఉంటే మీరు శరీర సంబంధులై ఉన్నారే తప్ప మీరు బలవంతులు కారు. మీరింకను శరీర సంబంధులై ఉండుట వలన ఇప్పుడునో మీరు బలహీనులై ఉన్నవారు కారా. ఎప్పటికి పాలకి అలవాటు పడిన వారు బలహీనమైన పిల్లలు, చిన్నోళ్ళు. అదే గనుక ఆహారం తిన్నవాళ్ళు ఆకలి వారు తట్టుకుంటారు, బలము కలిగి జీవిస్తారు. వాక్యాన్ని బట్టి లోతుగా వాక్యము చదివి ధ్యానించి దానిని అన్వయించుకునే స్థాయికి క్రైస్తవులు లేవలేకపోతున్నారు. ఎప్పటికీ పాలే ప్రారంభికమైనటువంటి ఆ వాక్యాలు, రక్షణ సువార్తలు ఇంకా అదే కావాలనుకుంటున్నారు. మార్పు పొందాలి. మన జీవితాల్లో ఆ స్థితి నుంచి మనము మార్చబడి ఆత్మీయ స్థితికి వెళ్ళాలి. మరొక మాట మనం గమనించినప్పుడు అపోస్తలుడు పౌలు అంటున్నాడు, మీలో అసూయ కలహమును ఉండగా మీరు శరీర సంబంధమైన మనుషుల రీతిగా నడుచుకున్నవారు కారా. 2 గుణాలు మీ ఆధ్యాత్మికతలో మీరు లోపించిన శరీర సంబంధులని సూచిస్తుంది. ఒకటి అసూయ ఉందా క్రైస్తవుల జీవితంలో? జీవితానికి ఈ 2 విషయాలు ఒకసారి హృదయంలో ఉందో లేదో సరి చూసుకోండి. ఒకరి మీద ఎప్పుడు అసూయ పడ్డాం, ఎవరు బాగుపడితే అది చూసి ఓర్వలేకపోవడం, కలహము, ఏదో మాటతో కలహాన్ని రేపడం, ఏదో మాటతో కలహము చేసి గందరగోళమైన గొడవలు పెట్టడం, ఇది క్రైస్తవ సంఘాల్లో మామూలైపోయింది. దీన్ని బట్టి ఏమవుతుందంటే సంఘాలు ముక్క చెక్కలై చీలిపోతుంది, కుటుంబాలు చీలిపోతుంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, అపోస్తలుడు పౌలు అంటున్నాడు, మీరు శరీర సంబంధులైన మనుషులు రీతిగా నడుచుకున్నవారు కారా. దేవుడు ఈ శరీర రీతిగా నడుచుకుంటున్న వారికి ఆత్మస్వరూపిగా వచ్చి మనం ఆత్మీయులుగా మార్చబడాలని, తన మనస్సును మనం కలిగి ఉండాలని ఎంతగా ఆరాటపడుతుంటే మనము మారము, ఇలాగే ఉంటాం అని అసూయ కలహముతోనే చాలామంది జీవితాలు నిండుకొని బ్రతుకుతున్నారు. ఉదయకాశంలో పరిశుద్ధాత్మ ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అసూయ ఉన్న వ్యక్తి, కలహంతో ఉన్న వ్యక్తులు ఎవరున్నా దయతో మీరు మార్పు పొందండి. అది మీకు శరీర రీతిగా నడుస్తున్న ప్రకృతి సంబంధులని ఒక బోర్డు మీ మెడలో పెట్టుతుంది. ఈ అసూయ కలహము మాని ఆత్మ సంబంధమైన మనుషులుగా అందరినీ కలిపిగోరుగా, అందరితో ప్రేమానురాగంతో జీవించేవారుగా జీవించాలని ప్రభు కోరుతున్నాడు. ఒకడు నేను పౌలు వాడను, మరి ఒకడు నేను అపోల్లో వాడను అని చెప్పినప్పుడు మీరు ప్రకృతి సంబంధమైన మనుషులు కారా. ఒకే ఇంట్లో విభజన, అమ్మకు సంబంధించిన వాళ్ళు, నాన్నకు సంబంధించిన వాళ్ళు, వీళ్ళకి సంబంధించిన వాళ్ళని ఏంటండి? ఒక ఇంట్లోనే ఇలాంటి పనికిమాలిన తేడాలు ఎందుకు? ఒక సంఘంలో ఒక్కొక్క సేవకుడు గురించి, మేము పలానా సేవకుడు సంబంధించిన వాళ్ళం, మేము పలానా సేవకుడికి సంబంధించిన వాళ్ళం. ఏ సేవకుడైతే ఏముందండి? దేవుని వాక్యమును బట్టి, ప్రార్థన బట్టి జీవించడం నేర్చుకోకుండా అనేక మందికి ఫేవరెటిజం విపరీతంగా పెరిగిపోయి ఉన్నది. ఆ సేవకుడు వాక్యం టీవీలో వస్తేనే వింటాం, ఈ సేవకుడు వాక్యం అయితే మేము వినము. మా పాస్టర్ గారి కంటే ఫలానా పాస్టర్ గారి చాలా గొప్పవాడు. ఈ విధంగా ఈరోజు విభేద ప్రాయాలు మనుషుల్లో ప్రవేశించింది. దైవిక సేవకులు ఎంత ఆరాటపడి కష్టపడి బోధించి ఆధ్యాత్మికంగా అందరూ బాగుపడాలని కోరుకుంటున్నారు. కానీ సేవకులందరైతే ఒకరికొకరు చాలా ప్రేమానురాగంతో ఉంటారు. కానీ వినే విశ్వాసులు మాత్రం నేను పౌలు వాడను, మరొక నేను అపోల్లో వాడను అని చెప్పి ప్రకృతి సంబంధులైన మనుషుల్లా చర్చించుకుంటూ మాట్లాడుతున్నారు. అపోస్తలుడు పౌలు అంటాడు, అపోల్లో ఎవడు, పౌలు ఎవడు? పరిచారకులే కదా. ఎంత పెద్ద సేవకుడు టీవీలో కనబడుతున్నా
వేల మంది ప్రజలు ఆ సేవకుడి దగ్గరికి వెళ్ళిన ఆయన సేవకుడియే. నీ ఊర్లో ఉన్నటువంటి, నీ పల్లెల్లో ఉన్నటువంటి చిన్నవాడు ఓ బైబిల్ పట్టుకుని ఆయన బోధించడానికి వచ్చినప్పుడు ఆయన కూడా పరిచారకుడే. ఆయనకి ఈయనకి ఏమైనా తేడా ఉందంటే ఆయన దగ్గరికి లక్షల మీద వెళ్తారు, ఈయన దగ్గరికి పదుల సంఖ్యలోనే వస్తారు. అయితే ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించితిరి. ఈరోజు మీ విశ్వసించే ప్రతి వ్యక్తి ఫలానా దైవ సేవకుడు బట్టే, ఫలానా దైవ సేవకుని బట్టి నేను పరలోకానికి వెళ్తానని చెప్పగలరా? కాదు. దేవుడు ఒక్కొక్కరికి ఇచ్చినటువంటి అనుగ్రహాన్ని బట్టి వాళ్ళు బోధిస్తున్నారు. వారి ద్వారా అనేక మంది రక్షించబడుతున్నారు. వారి వాక్యం ప్రకటించినప్పుడు వారి వాక్యం ద్వారా ఈరోజు విశ్వసించిన వారే జీవిస్తున్నారు. అపోస్తలుడు పౌలు ఎంత స్పష్టంగా తెలియచేస్తున్నారంటే, నేను నాటి తిని అపోల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలుగ చేసిన వాడు దేవుడే. అపోస్తలుడు పౌలు అనేక ప్రాంతాలు సువార్త నాటుకుంటూ వెళ్ళాడు. అపోల్లో మంచి ప్రీచర్ అండి. అపోల్లో కూడా చాలా బాగా వాక్యం చెప్తాడు. కనుక ఆయన వాక్యమని నీళ్లు పోసి ఆధ్యాత్మిక జీవితంలో ఈ మొక్కలకు ఆయన నిలబెట్టాడు. ప్రియ సోదరి సహోదరుడా, ఈరోజు వరకు నీ ప్రాంతంలో నువ్వు వెళ్ళే స్థానిక సంఘంలో ఉన్న కాపరి నిన్ను వాక్యం ద్వారా నాటాడు. మరొకరు నీకు నచ్చినట్లుగా దేవుని వాక్యం బోధించి నీకు నీళ్లు పోస్తున్నాడు. కానీ నిన్ను అభివృద్ధి పరిచేది దేవుడే మాత్రం. ఇప్పుడు వాక్యం బోధించిన పాస్టర్ గారు నీకు వృద్ధిపరచలేడు, నీ యొక్క ఆత్మీయ తండ్రి నిన్ను వృద్ధిపరచలేడు. కానీ వృద్ధిపరచగలిగిన వాడు పరలోకమందున్న దేవుడే. కాబట్టి వృద్ధి కలుగ చేయు దేవునిలోనే గాని నాటువానిలోనైనను నీళ్ళుపోయు వానిలోనైనను ఏమీ లేదు. ఇది గుర్తుంచుకోవాలి. అలాగే నాటువాడును నీళ్ళుపోయేవాడును ఒక్కటే. ఈ నాటినవాడు కానీ నీళ్ళుపోయేవాడు కానీ ఒక్కటే. ప్రతి వాడు తాను చేసిన కష్టము కొలది జీతం పుచ్చుకొనును. వారు చేస్తున్న సేవకి దేవుడు వారికి ప్రతిఫలం ఇస్తాడు. అభివృద్ధి పొందాల్సిన బిడ్డవి నువ్వు. కనుక ఈ వాక్యములో మనము అపోస్తలుడు పౌలు ద్వారా నేర్చుకుంటున్నాం. మేము దేవుని జత పనివారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. మేమేమో దేవుని యొక్క జత పనివారము, కానీ మీరు వ్యవసాయం అండి. మీరు చక్కగా ఎదగాలి, దేవుని మహిమ కొరకు వృద్ధి పొందాలి. అలాగే దేవుని గృహమై దేవుడు మీ కుటుంబంలో మీ జీవితాల్లో ఉండి మిమ్మల్ని వృద్ధిపరిచేలాగున మీరు సంసిద్ధత కలిగి ఉండాలని దేవుని వాక్యం ద్వారా ఈ ఉదయకాలం మనం బోధించబడి ఉన్నాము. రండి తలలోంచుకొని ప్రార్థన చేద్దాం. తండ్రి, మీకు వందనాలు. మీరు మాకు నేర్పించిన ఈ పాఠల కొరకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ప్రభువా, మా మంచి వ్యవసాయకుడు మీరు. ప్రభువా, ఇదిగో మీరు చెప్పమన్న మాటలు మేము చెప్పి నాట్యవారు కానీ ప్రభు నిలిపోయేవారు కానీ సేవకులైన మేము ఉంటుండగా అనుదినము వాక్యం వింటున్న బిడ్డలు మీకు మంచి వ్యవసాయమై ప్రభువా, మీరు అభివృద్ధి కలుగ చేసే దేవుని యందు విశ్వాసం ఉంచి నిరీక్షించి ప్రతి కుటుంబము వృద్ధి పొంది మీకు మహిమ కనుక జీవించే భాగ్యం నిమ్మని కృతజ్ఞత స్తోత్రాలు మీకే చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనను దీవించునుగాక.